'పెద్ది' సినిమా చూసేసా. ఈ సినిమా గురించి ఒక లైన్‌లో చెప్పాలంటే, ఈ సినిమా నన్ను ఫ్రస్ట్రేట్ చేసింది. అండ్ ఎమోషనల్‌గా కూడా నన్ను కనెక్ట్ చేసింది. 'పెద్ది' ఇంట్రో హైప్ నాకు నచ్చింది. 2016 ఒలింపిక్స్‌లో ఇండియాకి ఓన్లీ 2 మెడల్స్ వస్తాయి. సో, స్పోర్ట్స్ మినిస్టర్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటారు. ఇదే టైంలో విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఒక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ జరుగుతా ఉంటాయి. అండ్ ఆ టోర్నమెంట్స్ దగ్గర ఒక సీనియర్ స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ కూడా ఉంటారు. అక్కడికొచ్చిన అథ్లెట్స్ చాలా మంది వాళ్ళ ఫేవరెట్ 'పెద్ది' అని చెప్తా ఉంటారు. ఆ సీనియర్ మెంబర్‌కి 'పెద్ది' నేమ్ అన్ని సార్లు అక్రాస్ ద స్పోర్ట్స్ రావడం కొంచెం క్యూరియాసిటీని కలిగిస్తుంది. అసలు ఈ 'పెద్ది' ఎవరు? ఆ 'పెద్ది' అనే వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు 1990లో ఒక ఐడెంటిటీ లేని ఊరు, ఆ ఊర్లో ఉంటున్న 1800 మంది జనాలు, వాళ్ళ జీవితాలు, ఆ ఊరికి గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఒక గుర్తింపు తేవడానికి అండ్ ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ తేవడానికి 'పెద్ది' అనే క్యారెక్టర్ చేసిన కృషి, పడిన కష్టాలు, అతన్ని ఇన్‌స్పైర్ చేసిన ఈవెంట్స్ ఏంటి అని స్లోగా అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటాయి స్టోరీలు. సో, 1990 విజయనగరంలో ఒక లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటది. ఐపీఎల్ చూసి ఇన్‌స్పైర్ అయినట్టున్నారు. సో, అక్కడ 'పెద్దికి' ఆక్షన్ జరుగుతూ ఉంటదనమాట. ఆక్షన్‌లో విజయనగరం అతన్ని గెలుచుకుంటుంది. అండ్ 'పెద్ది' ఆ మ్యాచ్‌లో ఎక్కడ కనిపించరు. ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. లాస్ట్‌లో వచ్చి 6, 4లో బాదుతుంటారు. కాకపోతే ఈ ఎంటైర్ క్రికెట్ సీక్వెన్స్ బాగుంటుంది. బాగా షూట్ చేశారు. జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా బావుంది. ఆయన ఎంట్రీ చాలా బావుంది. మేకఓవర్ కొంచెం ఓకే. ఓకే అనిపిస్తది. బట్ హిస్ ఫైట్ ఈస్ జెన్యూన్ అనే ఫీలింగ్ అయితే అనిపిస్తది. ఇదంతా ఒక 20 మినిట్స్‌లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ మనం స్లోగా స్టోరీలోకి వెళ్తాం. ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ 20 మినిట్స్ హారిబుల్‌గా ఉంటది. కాటికి అక్కర్లేని కళ్ళు అనే ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్‌కి అక్కడ వచ్చే విజువల్స్ చూస్తుంటే చాలా రిడిక్యులస్‌గా అనిపిస్తది. చాలా పర్వర్టెడ్‌గా అనిపిస్తదనమాట. ఎన్నో మూవీస్ చూసాం. హీరోయిన్ ఎంట్రీ అంటేనే కొంచెం సెక్షువలైజ్ చేసి చూపిస్తారు. అది కామనే. బట్ అదొక 10, 20 సెకండ్స్ సీక్వెన్స్ ఉండొచ్చు. బట్ యూ వోంట్ బిలీవ్ ఇదొక 20 మినిట్స్ సీక్వెన్స్ ఉంటది. హీరోయిన్ ఎంట్రీ ఉంటది. సెక్షువలైజ్ చేసి చూపిస్తారు. 'చికిరి చికిరి' సాంగ్ వస్తది. మళ్ళీ అగైన్ రిపీట్. అండ్ ఇంకో వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ 20 మినిట్స్‌లో చాలా సీన్స్‌లో హీరోయిన్ మొహం కూడా చూపించరు. ఫ్రేమ్ అంతా ఫేస్ కిందే ఉంటది. నాకో విషయం అర్థం కాల. మీ దగ్గర ఒక స్టార్ హీరో ఉన్నారు. హి ఈస్ ఎ క్రౌడ్ పుల్లర్. ఆయనకంటూ ఒక స్టార్డమ్ ఉంది. సో, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటసలు? యాస్ ఎ డైరెక్టర్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఆడియన్స్‌ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడమే. అది మానేసి ఇవన్నీ చేయడం కొంచెం ఔట్‌డేటెడ్‌గా అనిపించింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆహ్, 'పెద్ది' అనే క్యారెక్టర్ అచ్చమ్మని ఉద్దేశించి ఒక మాట అంటారు. మనం అడిగితే వాళ్ళ ఫాదర్ మనకేమన్నా అమ్మాయినిస్తారా? లేకపోతే ఆ అమ్మాయి మనల్ని ఇష్టపడుతుందా? సో, మనమే ఏదో ఒకటి చేసేయాలనే ఉద్దేశంతో ఒక డైలాగ్ ఉంటది. నాకైతే ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి. ఒక యాంటాగనిస్ట్ ఆ మాట అనడం వేరు. ఒక ప్రొటాగనిస్ట్ ఆ మాట అనడం వేరు. దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటది. బట్ థాంక్‌ఫుల్లీ థాట్స్ ఆల్. ఒక విధంగా ఐ లాస్ట్ హోప్. బట్ టు మై సర్ప్రైజ్ ఇక్కడి నుంచి మూవీ స్లోగా ట్రాక్ ఎక్కేస్తది. ఈ సినిమాలో నాకు చాలా నచ్చిన డైలాగ్ ఒకటుంటది. 30 ఏళ్లుగా ఈ సూరిగాడు ఎర్ర జెండా ఊపుతుంది ఊర్ల మధ్య దూరాన్ని తగ్గించడానికి కాదు. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి అని చెప్పే డైలాగ్ ఒకటుంటది. అది కొంచెం బాగానే రీచ్ అవుతుంది. సినిమాకి టర్నింగ్ పాయింట్ గూడా అదే. 'పెద్ది' రివాల్వ్ స్టార్ట్ చేసేది గూడా అక్కడి నుంచే. ఆహ్, అప్పటి వరకు ఆట కూలీగా ఉన్న 'పెద్ది' ఆట వల్ల ఊరికి, తనకి ఐడెంటిటీ వస్తదని గ్రహించే క్షణం గూడా అదే. ఐడెంటిటీ, గుర్తింపు అనేది ఎంత ముఖ్యం. 'పెద్ది' ఒక ఆట కూలీగా ఎంత పేరున్నా సరే, బయట ప్రపంచానికి ఒక ఊరు పేరు లేని వ్యక్తి. అలాంటి వాడికి ఎదురయ్యే కష్టాలేంటి? ఆ ఊర్లో రైల్వే స్టేషన్ రావడం కోసం 'పెద్ది' ఎంచుకున్న దారేంటి? తగిలే ఎదురు దెబ్బలేంటి? చేసే త్యాగాలేంటి? హ్మ్. కొన్ని అనవసరమైన హైప్ మూమెంట్స్ ఉంటాయి. అది తీసేస్తే మిగతావన్నీ కలిసి మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ 20 మినిట్స్ అట్రాసిటీ గాని తీసేసుంటే సినిమా చాలా బాగా రీచ్ అయ్యేది. చాలా మంది చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు గూడా. సరే మరి టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉందా అంటే కాదు. అక్కడ గూడా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్ చాలా చోట్ల బాగా తెలిసిపోతూ ఉంటది. సీజీఐ గాని, కలర్ గ్రేడింగ్ గాని అంత నేచురల్‌గా అనిపించవు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మీకు చాలా రొటీన్ గానే ఉంటది. కొత్తదనం ఏమి ఉండదు. ఒక నార్మల్ రొటీన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్ళిపోతదంతే. ఫస్ట్ హాఫ్‌లో అయితే రైటింగ్ చాలా వీక్‌గా గూడా ఉంటది. ఒక యాక్షన్‌కి కాన్సిక్వెన్స్ గూడా ఉంటదని రాయగలగాలి. అది మానేసి జస్టిఫై చేస్తూ ఉంటారనమాట. మ్యూజిక్ బాగుంటుంది. కొన్ని చోట్ల లిప్ సింక్ సరిగ్గా ఉండదు. బట్ మంచి స్టోరీ లైన్ ఉండడం, అండ్ ఎమోషన్ కూడా కొంచెం బాగా వర్కౌట్ అవ్వడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్‌తోనే బయటకొస్తారు. సో, దట్స్ మై టేక్ ఆన్ దిస్ మూవీ. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో రాయండి. ఆహ్, ఈ పెయింటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. పెయింటింగ్ కూడా ఎలాగుందో చెప్పండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. Until next time, take care. See you.